జిల్లాలో గత 25 సంవత్సరాల పై చిలుకు నుంచి మేము ఇక్కడ సేవలు అందించడం జరుగుతున్నది. మా యొక్క సేవలు మెరుగైన సేవలు 7-8 ఇయర్స్ నుంచి మేము స్కూల్స్లో కోమార దశ మరియు రక్తహీనత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. మా యొక్క ఫౌండేషన్ ద్వారా మేము 8,000 to 10,000 గర్ల్స్ 8th క్లాస్ నుంచి 10th క్లాస్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ జిల్లా వ్యాప్తంగా మేము హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి రక్తహీనత నిర్ధారణ చేయడం కూడా జరిగింది. మరియు నేను ఐఎంఏ అధ్యక్షులు తర్వాత కార్యదర్శి ఉన్నప్పుడు కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, ఎందుకంటే ఇవాళ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఇది నేను అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మేము సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అరౌండ్ 2.5 lakh విమెన్ 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు స్త్రీలకు మేము క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది. తద్వారా మనము కొందరికి క్యాన్సర్ కూడా డిటెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్స్ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో చేయించడం జరిగింది. ఇక ముందు 25 సంవత్సరాలు మనము అందించిన సేవలే కాకుండా ఇన్ని సంవత్సరాలు నిజామాబాద్ ప్రజలు మమ్మల్ని గుర్తించి మా యొక్క సేవలను గుర్తించిన సందర్భంగా మేము మా కవితారెడ్డి హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ప్రజలకు ఇంకా మెరుగైన సేవ, అది కూడా తక్కువ రేట్స్లో అందిస్తామని మా ఒక ఆలోచన. ఓపీ అవుట్ పేషెంట్స్ ఓన్లీ 100 రూపీస్ పెట్టి, అది కూడా వైట్ కార్డ్ హోల్డర్స్ మాత్రమే ఇది. అండ్ ఎవరైనా కూడా సర్జరీస్కి అడ్మిట్ అయినా కూడా, లేకపోతే పిల్లలు పీడియాట్రిక్ సైడ్ అడ్మిట్ అయినా కూడా వాళ్ళకు కూడా చాలా తక్కువ రేట్లో కన్సెషనల్ రేట్లో ఇన్పేషెంట్స్ సేవలు కూడా అందిస్తామని మా యొక్క హెల్త్ ఫౌండేషన్ ద్వారా మేము ఇదొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నేను నిజామాబాద్ ప్రజలను కోరేది ఏమంటే, ఈ యొక్క మా సేవలు మీరు స్వీకరించి దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాము. సో మేము మీడియా మిత్రుల ద్వారా ఇది మన నిజామాబాద్ ప్రజలకు కూడా ఈ యొక్క కార్యక్రమం మీరు అందజేస్తారని ప్రతి ఒక్క మీడియా మిత్రులను కూడా కోరడం జరుగుతుంది. అంటే జస్ట్ వి హ్యాడ్ ఎ ఫౌండేషన్. అంటే ఇది ఒక కార్యక్రమమే కాకుండా మనము ఇప్పుడు క్రీడలను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 2019 నుంచి మనము ఈ స్పోర్ట్స్ సర్వీసెస్ ఇస్తున్నారు. కానీ పేరు ఇప్పుడు పెట్టిరా? 10 years నుంచి ఉంది, కానీ ఓన్లీ ఫౌండేషన్ పెట్టినాం అప్పుడు. ఇప్పుడు ఓన్లీ కేవలం హెల్త్ ఫౌండేషన్గా దీన్ని చేంజ్ చేసినాం. స్పోర్ట్స్కి సెపరేట్ వేరే కార్యక్రమాలు అన్నీ చేస్తూ వస్తున్నాము, కానీ మనం హెల్త్ ఫౌండేషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసినాము. స్పోర్ట్స్కు మళ్ళీ మనము స్పోర్ట్స్ క్లబ్ కూడా పెట్టినాం, ఫుట్బాల్ క్లబ్ కూడా పెట్టాము. దాని ద్వారా మనము ఈ విలేజ్ అమ్మాయిలు ఎవరైతే ఆర్థికంగా లేరో వాళ్ళను ముందుకు తెచ్చి వాళ్ళని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఒక హాస్టల్ పెట్టాము. ఆ హాస్టల్ ద్వారా వాళ్ళకి అక్కడ కోచింగ్ జరుగుతుంటుంది. విమెన్స్ కాలేజ్ గ్రౌండ్స్లో వాళ్ళకి డైలీ కోచింగ్ జరుగుతుంది. ఇప్పుడు 3 అమ్మాయిలు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు నేషనల్స్కి. సో అట్లా మనము ఈ విలేజ్ అమ్మాయిలను కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అన్నమాట మన క్లబ్ ద్వారా. అది స్పోర్ట్స్ భాగం, ఇదేమో హెల్త్ విభాగం. సో దీన్ని మళ్ళీ విభజించడం జరిగిందనమాట మన ఫౌండేషన్ 2 విభాగాలు. మెయిన్ మోటో ఏది? మీ మోటో దేని ద్వారా? మా 2 మోటోలు ఉన్నాయి మాకు. ఒకటేమో స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం పిల్లల్ని, మెయిన్ అమ్మాయిలను. హెల్త్ కూడా మనము లేడీస్కి కానీ చిల్డ్రన్కి కానీ ఈ మన హెల్త్ ఫౌండేషన్ ద్వారా కూడా మనము యాక్చువల్లీ మెల్లగా మనం చేస్తున్నాం, కానీ ఇప్పుడు హెల్త్ ఫౌండేషన్ అని పెట్టడము ఇప్పుడు ఈ మధ్యనే జరిగిందన్నమాట. సో దాని ద్వారా ఇప్పుడు 25 years కంప్లీట్ చేసినాం కాబట్టి సో ఇట్లా స్టార్ట్ మీ గైనిక్లో మీరు వచ్చి 25 years వైద్య రంగంలో నిజామాబాద్కి వచ్చి మనం 25 years పైన అయింది, అబౌట్ 25 years అయింది. దాని ద్వారా మనం స్టార్ట్ చేస్తామని. ఏమేమి సర్వీసెస్ ఉంటాయండి హెల్త్ ఫౌండేషన్? కంప్లీట్ గైనిక్ హాస్పిటల్ రిలేటెడ్ ఓన్లీ మీ హాస్పిటల్ బయట కూడా చేస్తారు? మన హాస్పిటల్లో వాళ్ళకి ఏమేమి మనం సర్వీసెస్ అందియగలుగుతామో అది మొత్తం గైనిక్ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, జనరల్ సర్జరీ కానీ, పీడియాట్రిక్స్, ఇవన్నీ సర్వీసెస్ మనం అందియాలి. మన ప్రెమిసెస్లో అన్ని సర్వీసెస్ విత్ వెరీ కన్సెషనల్ రేట్స్ వాళ్ళకు మనం ప్రైవేట్లో అందియగలం.
ఫ్యూచర్ టార్గెట్లు ఏంటి మీ ఫౌండేషన్? ఇంకా ఇది చూసి దీంతో ఇంకా మాకు ఎంకరేజ్మెంట్, ఇంకా రెస్పాన్స్ మంచిగా వస్తే ఎంకరేజ్మెంట్తో ఇంకా వేరేవి కూడా చేసే ఆలోచన ఉన్నది మాకు. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్స్ ఉన్నాయనుకోండి, దానికి మనం డొనేషన్స్ ఇవ్వడం, అంటే వాళ్ళకు అది కావాలి కదా దానికి. సో దానికి మనము సేవలు అందించడం అటువంటివి కూడా ఆలోచిస్తున్నాం నెక్స్ట్ ఫేజ్లో. ఫస్ట్ ఫేజ్లో అయితే ఇది సక్సెస్ఫుల్ అయితే ఇంకా కూడా వాళ్ళకి ఏమన్నా కొందరికి పీడియాట్రిక్ కార్డియాలజీ అటువంటి కేసెస్ వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఉండవు కదండి, అటువంటివి కూడా మనము హెల్ప్ చేస్తాం. సో సర్వీసెస్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కడ అప్రోచ్ కావాలి? ఇక్కడ మన హాస్పిటల్లో మేము హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తాము, ఆ హెల్ప్ లైన్ నెంబర్కి వాళ్ళు అప్రోచ్ కావాలి. హెల్త్ను కొంచెం డివైడ్ చేస్తాం. ఎందుకు అంటే అట్లా చేయాలని ఎందుకు అనిపించింది? అంటే ఏమైనా రీజన్ ఉందండి దానికి? ఇంకా బెటర్గా ఉంటుందని మేము ఇట్లా మనం క్యాంప్స్ పోవడం, దాంతో క్యాంప్స్తోనే నాకు పెద్దగా లాభం అయినట్టు అనిపించలేదు. సో ఇక్కడికి వస్తే వాళ్ళకు 100% మనము ఏందో డయాగ్నోసిస్ చేయొచ్చు, తక్కువ రేట్స్లో వాళ్ళకు డయాగ్నోస్టిక్స్ కూడా మనం దాన్ని కూడా కన్సెషనల్ రేట్స్లో చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ కంటే మీ పేషెంట్సే వస్తారు కదా? మన పేషెంట్ కదా, ఎవరైనా రావచ్చు. కానీ ఇక్కడ ప్రెమిసెస్ అంటే మీ పేషెంట్స్ మీ వాళ్ళకి తెలుస్తుంది కదా అని ఏమంటే టాబ్లెట్స్ కూడా తయారు చేస్తాం. అది ఉంటేనే ఇప్పుడు కామారెడ్డిలో ఒక హాస్పిటల్ ఉందండి, ఆడపిల్ల పుడితే మొత్తం అంత ఫ్రీ, అమ్మాయి పుడితే మొత్తం అన్ని